హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా నాన్నగారు మాకు టాస్క్ ఇచ్చారనమాట. ఈ పొలం అంతా దున్నేయాలి ఈ రోజుకి అని చెప్పి మా చేతిలో ఒక టిల్లర్ పెట్టేసి దాంతో దున్నేయమని అయితే అన్నారు. మనోడైతే ట్యాంక్ పెట్రోల్ పోయడానికి అయితే కప్పు మూతి తీసాడు. మరి ఈ పొలం అంతా దున్నడానికి ఎన్ని గంటలు పట్టుద్దాం ఏంటన్నది మరి ఇప్పుడు చూడాలి. మనం ఫస్ట్ టైం ఇది మనం దున్నాం. మనోడైతే పెట్రోల్ తీసాడు. మరి పెట్రోల్ అయితే మనోడు పోస్తున్నాడు చూడండి, మామూలుగా లేదు. ఈరోజు టాస్క్ అనమాట ఇది. మాకు ఈరోజు చేయగలమో లేదా అని చిన్న భయం అయితే ఉంది, కానీ మేము తప్పకుండా చేస్తామని నాకైతే నమ్మకం ఉంది. కొంచెమే అయ్యే, కానీ నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ కాబట్టి నా మీద నాకు చాలా నమ్మకం చేయగలనని. చాలే, తర్వాత మళ్ళీ దేవుడా, ఈరోజు ఎలాగైనా మళ్ళీ నీట్గా స్టార్ట్ అయ్యి పొలం అంతా కంప్లీట్ చేసేయాలి. మా నాన్న ఇచ్చిన టాస్క్ మనం గెలవాలి. దే చంబయ్య బండి మొత్తానికి స్టార్ట్ అయితే చేసేసాం. స్టార్ట్ అయితే అయిపోయింది బండి. మరి ఇది తీయాలంటే భయం వేస్తుంది. ఒకసారి దీన్ని ఎంత ఎక్స్లేటర్ పెట్టాలి తెలియదు. ఎక్స్లేటర్ కొంచెం పెడదాం. ఎక్స్లేటర్ ఇచ్చేసాం. తర్వాత గేర్ ఉంటుంది కదా, గేర్ కూడా మార్చేసాం 1 గేర్కి. ఒకసారి నడుపుదాం ఎట్లా ఉంటుంది. అయిదేట్రా బాబు, ఆగిపోయింది ఎట్టిది, ఏమైంది? ఈరోజు టాస్క్ గెలిచేళ్ళలేమే ఈ అమ్మ జీవితం. స్టార్ట్ అవ్వరా బండి, స్టార్ట్ అవ్వు, స్టార్ట్ అవ్వు, స్టార్ట్ అవ్వే. స్టార్ట్ అయ్యింది బండి, స్టార్ట్ అయ్యింది. మరి ఈసారి ఎక్స్లేటర్ కొంచెం ఇద్దాం, ఇచ్చి గేర్ ఒకటి వేసేద్దాం. ఫస్ట్ గేర్ వేసాం, ఇప్పుడు బండి నడుపుదాం. బాబోయ్, ఇదేట్రా లాక్కి వెళ్ళిపోతుంది. మరి మామూలుగా లేదు, బండి అయితే స్పీడ్గా లాక్కి వెళ్ళిపోతుంది. టిల్లర్ అయితే బాగా స్పీడ్గా వెళ్తుంది. ఇదే స్పీడ్గానే టిల్లర్ మెయింటైన్ చేస్తే నేను ఒక 2-3 మినిట్స్ తప్ప ఎక్కువ తిప్పలేని అనిపిస్తుంది. స్పీడ్గా అయితే వెళ్తుంది. నేను కొంచెం రౌండ్లో అయితే తిప్పగలను. మరి నెక్స్ట్ రౌండ్కి మనోడికి అయితే నేను ఇచ్చేసాను. ఆడే చూసారా ఎంత స్పీడ్గా దున్నుతున్నాడో కుర్రాడు. ఆడి కొంచెం అలవాటు, నాకైతే కొంచెం అలవాటు లేకపోవడం వల్ల సగం దున్నాను. పై వరకు కనబడుతుంది కదా, ఇటు పక్క నేను దున్ని సగం అయితే ఆడికి ఇచ్చేసాను. ఆడే దున్నుతున్నాడు చూసారా, కుర్రోడు, చిన్న కుర్రోడు. మరి మామూలుగా లేదు, వీడికి టిల్లర్ అంటే పిచ్చి. దానివల్ల వీడు నా వెనకాల తిరిగి ఎప్పుడు నేను దున్నుతా అంటే ఈరోజు దింపేశాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వ్యవసాయం చేద్దామని నా పొలానికి వచ్చాం. మా నాన్నగారు వాళ్ళ పొలానికి, అంటే మాదే వచ్చాం చేద్దామని టిల్లర్ పట్టుకుని ఒక రౌండ్ దిగాం కిందకి. వ్యవసాయం అనేదే సహాయం, అలాంటిది సహాయం చేద్దామని మా డాడీ గారితో చేద్దామని నేను వస్తే ఇక్కడ ఎట్లా ఉండదు అర్థమైందో సిచ్యువేషన్. చాలా కష్టంగా ఉంది. టిల్లర్ పట్టుకొని ఒక 2 రౌండ్లు తిరిగాను, అంతే అయిపోయింది సఫా. మా నాన్నగారు మాత్రం చూడండి వెనకాల ఎలా చేస్తున్నాడు, ఇంకా అలా పారు పట్టుకునే ఒకటే కొట్లు. కానీ నా పరిస్థితి ఈడ ఒక 2 రౌండ్కి అయిపోయాను. అదే మనోడు దింతున్నాడు చూసారా, మనోడు. మరి ఆడైనా మరి నేను చూడండి ఎలా అయిపోయాను. వ్యవసాయం అంటేనే ఇది ఇది కూడా ఉండాలి, లేకపోతే చాలా కష్టం. దయచేసి వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళు నీట్గా బాడీ పెంచుకొని బుద్ధి పెంచుకొని వ్యవసాయానికి దిగండి బ్రో. మనమైతే సగం పొలం కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ అయ్యేసరికి మనకైతే 1 గంట పట్టింది. ఆ గంటలో మనం నిలబడి చెక్ చేసి బండి ఆపి మళ్ళీ నిలబడి మళ్ళీ తీసి మళ్ళీ దున్నాం. మనం మామూలుగా లేదు, చాలా కష్టంగా ఉంది. చాలా కష్టం అంటే కష్టం. ఎంత కష్టమైనప్పటికీ మనమైతే చివరి వరకు వచ్చేసాం. మరి 1:30 అయితే అయిపోయింది. ఇంకా అరగంటలో ఇది కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే మనం ఈ టాస్క్ విన్ అయినట్టు. మాకు ఈ కష్టాన్ని తెలియాలని మా నాన్న ఈ టాస్క్ మాకు ఇచ్చారో లేకపోతే ఇంకేటో నాకైతే అర్థం కాలేదు. నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే మా నాన్నగారు రోజు కష్టపడే తత్వం ఏంటో ఈ రోజు నాకు అర్థమైంది. ఇదైతే నేను నేర్చుకున్నాను ఈరోజు. మీకేం అర్థమైందో కామెంట్ చేయండి. మొత్తానికి ఒక 2 గంటల తర్వాత మనం అయితే కంప్లీట్ చేసాం. చూడండి 2 గంటలు పట్టింది ఇవి కంప్లీట్ చేయడానికి నాకు. మా నాన్నగారు ఒక మాట చెప్పేవాళ్ళు, అరే నాన్న చక్కగా వ్యవసాయం చేసుకోరా, ఎవరి దగ్గర బాబ్బా అని అడుక్కోకుండా బతుకుతావు అని చెప్పాడు. అందుకని చెప్పేసి వ్యవసాయం నేర్చుకోవడానికి వచ్చాను నేను. వ్యవసాయం చేయడం అంటే చాలా కష్టంగానే ఉంది, కానీ నేర్చుకోవాలి, తప్పదు కదా, నేర్చుకోవాలి. 2 గంటల తర్వాత మా పొలం అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఐరన్ మ్యాన్ ఫాదర్ అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. చూడండి ఒకసారి, టిల్లర్ వచ్చేసి కిందకి దించేసాం. ఈ టాస్క్ మాత్రం మనం విన్ అయిపోయాం. ఈ పొలం దున్నుతుంటే ఏమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. లేకపోతే ఏంట్రా, ఉదయాన్నే వచ్చాం, 2 గంటల నుంచి ఒకే పొలం దున్నాం. చదువు కంటే పొలమే ఈజీ అనుకున్నాం, కానీ ఇదే చాలా కష్టంగా ఉందిరా. ఒరే నేనైతే వ్యవసాయం చేయలేనురా, చూసే కదా ఎన్ని కష్టాలు. అయినా మనకి ఇవన్నీ సెట్ కావురా, మనం ఏదో ఒక పని చేసుకోవడమే. ఈ వ్యవసాయం అయితే మనం చేయలేం, పొలం పని అయితే అసలు చేయలేం.
సో గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక మీ ఫాదర్స్ ఇలా వ్యవసాయం చేస్తుంటే కామెంట్ చేయండి, లేకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.